నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్ను శివగామిని విడగొట్టడం, మీ సంసారం చెడగొట్టడం. నీకు దగ్గరవుతున్నట్టు నటిస్తున్న కొద్దీ నిజంగానే నీకు దగ్గరవ్వాలనిపిస్తోంది. నాకు తెలియకుండానే నా మనసు నా స్వాధీనం తప్పుతోంది. ఎన్నో మంత్రాలు తెలిసిన యోగిని నేను. అయినా నాకు నీ ప్రేమని పొందాలనిపిస్తోంది. నా బ్రహ్మచర్యాన్ని వదిలేయాలనిపిస్తోంది. నిహారిక, నీతో కొంచెం మాట్లాడాలి. ఫ్రీగా లేకపోతే చెప్పు, తర్వాత మాట్లాడుకుందాం. మొబైల్లో ఏదో పని చేసుకుంటున్నట్టున్నావుగా? అదేం లేదు, ఏదో రీల్స్ చూస్తున్నాను అంతే. నువ్వు చెప్పు. నేను నీ గురించే ఆలోచిస్తున్నాను. నువ్వు ఇండియాకొచ్చిన పర్పస్ గురించి ఆలోచిస్తున్నాను. బాగా చదువుకున్నావు, చాలా నాలెడ్జ్ ఉంది, చాలా తెలివితేటలున్నాయి, లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా బాగా చేస్తావు. అలాంటి నువ్వు ఇంట్లో కూర్చొని ఇలా రీల్స్ చూసుకుంటుంటే నాకు బెంగగా ఉంది, బాధగా ఉంది. నువ్వు ప్లాన్ చేసుకున్నట్టు నీ కెరీర్ని బిల్డ్ చేసుకునే సమయం వచ్చిందని నాకు అనిపిస్తుంది. ఇంతకీ ఏమైనా బిజినెస్ ఐడియాస్ వర్కౌట్ చేసావా? ఎక్కడ శివగామి, ఎన్నో రకాల బిజినెస్ల గురించి ఆలోచించాను. అన్నీ పాతగానే ఉన్నాయి, అన్నింటికీ కాంపిటీషన్ ఉంది. మరి బిజినెస్ అంటేనే కాంపిటీషన్ కదా. కాంపిటీషన్ లేకపోతే బిజినెస్ సక్సెస్ అవ్వదు. వీ హ్యావ్ టు టేక్ రిస్క్ కదా. ఒక్కోసారి రిస్క్ తీసుకోవాలి, ఒక్కొక్కసారి రిస్క్ తగ్గించుకోవాలి. ఎందుకంటే జీవితంలోకి ఎక్కడి నుంచి ఏమొస్తాయో తెలియదు కదా. మనకి తెలిసిన వాళ్లే మన బిజినెస్ ని దెబ్బ కొట్టొచ్చు. ఇట్స్ ఆల్ గేమ్ అయినా ఆ గేమ్ ఆడితేనే బాగుంటుంది. నీకు తెలియదేముంది? నాకు అనిపిస్తోంది నా టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఏదైనా త్వరగా మొదలు పెట్టాలని అనిపిస్తోంది. చూసావా, నీకే అలా అనిపించిందంటే చూసేవాళ్లకి ఇంకెలా అనిపిస్తుంది? ఎంత చదువుకున్న అమ్మాయి తన టాలెంట్ ని వృధా చేసుకుంటుంది అని అనుకుంటారు కదా. నాకు అదే అనిపించింది. అందుకే నాకు తోచింది చెప్తున్నాను. నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసే ముందు కొంత అనుభవం సంపాదిస్తే మంచిదనిపిస్తుంది. అందుకే నీకు మంచి రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలని అనుకుంటున్నాను. నా మనసుకి అనిపించింది నేను చెప్పాను. నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకోగలను? నాకు విజయవాడలో ఒక బ్రాంచ్ ఉంది. ఆ బ్రాంచ్ అంటే ఒక సిస్టర్ కన్సర్న్ లాంటిది. నువ్వెందుకు విజయవాడ వెళ్ళి ఆ కంపెనీని హ్యాండిల్ చేయకూడదు? అక్కడే ఉండి ఆ కంపెనీ వ్యవహారాల్ని, ఆ బ్రాంచ్ని ఎందుకు మెయింటైన్ చేయకూడదు చెప్పు? నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, నాకు నిన్ను ఒక దారిలో పెట్టిన సంతోషం దొరుకుతుంది. నా కోసం ఎంతగా ఆలోచిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ శివగామి. నీలాంటి మంచి ఫ్రెండ్ వలన మాత్రమే ఇలాంటివి సాధ్యమవుతాయి. నేను ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఒక్కదాన్ని ఉండి ఉండి మనసు ఒక రకమైన వైరాగ్యంలో చిక్కుకుపోయినట్టు అనిపించింది. నీకొక విషయం చెప్పనా? ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్ అని అంటారు. నీ మనసు కూడా అలాంటి పరిస్థితిలోకి రాకూడదంటే నువ్వు బిజీ అవ్వాలి. ఏదో ఒక పనిలో కుదురుకోవాలి. నీ కెరీర్ని బిల్డ్ చేసుకొని నువ్వు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి. అడిగిన వెంటనే నువ్వు ఇంటికొచ్చేయమన్నావు. చుట్టాలున్నా నేను వాళ్ళింటికి వెళ్ళలేను. నీ దగ్గరున్నంత చనువు అక్కడ ఉండదు, ఇక్కడున్నంత కంఫర్ట్ అక్కడ ఉండదు. నీకు తెలుసు కదా, రిలేటివ్స్ అంతా ఒక్కసారి భోజనం పెట్టి 10 సార్లు దాని గురించి మాట్లాడతారు. అందుకే నేను నీ దగ్గరికి వచ్చింది. ఇక్కడ ఇంతమంది మధ్య ఉండటం
నాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ నేను విజయవాడకి వెళ్ళి అక్కడ ఒంటరిదాన్ని అనే ఫీలింగ్ ఒక్కటే నన్ను తొలిచేస్తుంది. అది కరెక్టే, కానీ టైం మన చేతుల్లో ఉండదు కదా. జీవితం మన చేతుల్లో ఉన్నప్పుడు మనం జీవితంలో సెటిల్ అవ్వాలి. సమయం మించిపోయాక మనం చేయగలిగింది ఏమీ లేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? నువ్వు పనిలో పడ్డాక నీకక్కడ టైమే దొరకదు. చూస్తూ ఉండు, కనీసం నాతో ఫోన్లో మాట్లాడే తీరిక కూడా నీకుండదు. ఆ తర్వాత ఎవరైనా మంచి అబ్బాయిని చూసుకొని పెళ్లి చేసుకోవచ్చు కదా. ఆ తర్వాత భర్త, పిల్లలు, సంసారం, బిజీ అయిపోతావు. ఇంకెక్కడ నిన్ను ఒంటరితనం వెంటాడేది? నీ జీవితానికి ఒక అర్థం, పరమార్థం దొరుకుతుంది. నేనున్న పరిస్థితులకి ఈ ప్రేమ, పెళ్లి, పిల్లలు వీటి గురించి ఆలోచించలేదు. నువ్వన్నట్టు టైం వేస్ట్ చేయొద్దు అనుకుంటే ఈ ఇంట్లోనే ఉండి నేను ఏదో ఒకటి చేస్తాను. నేను ఇక్కడి నుంచే పని చేస్తాను. హైదరాబాద్ ఆఫీస్లో పని ఉంటే చెప్పు, నేనే చేస్తాను. కానీ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళు అని మాత్రం చెప్పకు ప్లీజ్ శివగామి. నీ హెల్ప్ వలన, నీ వలన నేను ఈ ఇంట్లో ప్రశాంతంగా, సంతోషంగా ఉన్నాను. ఇదంతా నువ్వు నాకిచ్చిన స్వేచ్ఛ. ఇదంతా నీ స్నేహం వలనే సాధ్యమయ్యింది. కానీ నీకున్న క్వాలిఫికేషన్కి, నీకున్న టాలెంట్కి ఏది పడితే అది ఉద్యోగం ఇవ్వలేను కదా. నీకు హై లెవెల్ ఉద్యోగమే ఇవ్వాలి. నా ఫ్రెండ్ అంటే ఆల్మోస్ట్ శివగామికి ఈక్వల్ కదా. ఆ రేంజ్ పోస్టులు హైదరాబాద్ ఆఫీస్లో ఏది ఖాళీగా లేవు. మరి ఇక్కడ పోస్టింగ్ ఎలా చేయాలి? విజయవాడ ఆఫీస్ అంతా నీ చేతుల్లోనే ఉంటుంది. అక్కడ నువ్వే బాస్. నీ మాటే శాసనం, నీ నిర్ణయమే ఫైనల్. ప్రస్తుతానికి నువ్వు విజయవాడ వెళ్ళు. కొన్ని రోజుల తర్వాత నువ్విక్కడికి వచ్చేద్దు గాని. అర్జున్ విషయంలో శివగామికి ఏదైనా అనుమానం వచ్చిందేమో. ఎందుకు ఎన్నిసార్లు విజయవాడ పంపించాలని అనుకుంటుంది? కావాలని నన్ను పంపించాలని ప్రయత్నం చేస్తుంది. నేను మరీ బెట్టు చేస్తే అనుమానం మరింత పెరుగుతుంది. ప్రస్తుతానికి వెళ్ళటానికి ఒప్పుకుంటాను. ఏంటి నిహారిక, ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నావా? ఆలోచించడానికి ఏం లేదు, వెళ్ళడమే నీకు మంచిది. నేను అదే ఆలోచిస్తున్నాను.